హాయ్ ఫ్రెండ్స్, టుడే బ్రేక్ఫాస్ట్ ఈజ్ పులిహోర. దీనికి కావాల్సిన పదార్థాలు 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు. నెక్స్ట్ అన్నంలో ఉప్పు, నిమ్మకాయ పిండి కలిపి పెట్టుకున్నానండి. ఒక 10 minutes కలిపి పెట్టుకుంటే అది బాగా పులుపు వస్తుందండి రైస్కి. మళ్ళీ తిరగమాత పెట్టిన తర్వాత కలిపిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. చూస్తానండి, ప్రొసీజర్ చూపిస్తాను. 3 teaspoons ఆయిల్ తీసుకున్నానండి. దీనిలో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు అండి. ఆయిల్ బాగా వేడెక్కినట్టుంది. నెక్స్ట్ పచ్చిశనగపప్పు బాగా వేగిందంటే కరకరలాడుతూ ఉండాలండి. పచ్చిశనగపప్పు కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం వేగాక పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకుంటాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, ఇలా అంటే మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా దీనిలో ఇప్పుడు వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. పచ్చిశనగపప్పు కొంచెం వేగింది, చాలు. మరీ ఎక్కువ టైం పెడితే మాడిపోతుందండి. పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈజీగా అయిపోతుందండి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేదు. ఇప్పుడు కరివేపాకు వేస్తానండి. వేరుశనగపప్పు కూడా వేయిందండి. లో ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. మనం పసుపు ఎంత వాడితే అంత మంచిది హెల్త్కి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువ, ఈ బ్రాండ్ చాలా బాగుంటుందండి. ఇంగువ వేసుకుంటే అరుగుదలకి మంచిది, ప్లస్ పులిహోర స్మెల్ కూడా చాలా బాగుంటుంది. వేసిన దానివల్ల స్టవ్ ఆఫ్ చేసానండి. ఎక్కువ అంటే ఫ్లేమ్ ఉన్నప్పుడు మనము వేయకూడదు, ఇవన్నీ లైట్ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఇది ఒక్కొక్క స్పూను ఈ విధంగా మనం అన్నంలో యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో వేరుశనగపప్పే కాకుండా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా కలిపాక కొంచెము మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా మంచిది కూడా హెల్త్కి. ఓకేనా అండి? ఓకే, బాయ్.